పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్లు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరోవైపు తాజాగా రాజ్ భవన్ కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మొదట సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్లు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్ మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుడు 4 ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు మెయిల్ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా 4 చోట్ల బాంబులు పెట్టినట్లు హెచ్చరించాడు. సిటీ సివిల్ కోర్ట్, జడ్జి ఛాంబర్స్, సికింద్రాబాద్ కోర్ట్, జడ్జి క్వార్టర్స్ లో బాంబులు అమర్చినట్లు మెయిల్ పంపాడు. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ కూడా పేలిపోతున్నట్టు హెచ్చరించాడు. వెంటనే స్పందించిన పోలీసులు 4 చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతిచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ ద్వారా సమాచారం అందింది. రాజ్ భవన్, సిటీ కోర్టుల్లో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్ ద్వారా బెదిరించారు. మొదట సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో మొత్తం సిబ్బందిని అధికారులు బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు ఉందన్న సమాచారం రావడంతో న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుంచి బయటకు వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకొని తనిఖీలు చేపట్టారు. కోర్టు ప్రాంగణంలో బాంబులు పెట్టామని చెప్పి 3-4 కోర్టులకి, అంటే హైదరాబాద్లో ఉన్న సివిల్ కోర్టుకి, సికింద్రాబాద్ కోర్టుకి, మల్కాజ్గిరి, ఇతర ప్రాంతంలో ఉన్న కోర్టులకి ఆకతాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఇక బాంబు బెదిరింపు. సో అది నిజమో అబద్ధమో అనేది ఇప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి అది అబద్ధం అయితే మంచిదే, కానీ ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, జ్యుడిషియరీ వాళ్ళది లోపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బిల్డింగ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. క్రిమినల్ కోర్టులో వచ్చేదంతా క్రిమినల్స్. ఎవరికైనా వాయిదా కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఎవరిపైన పగలున్నా, ఏదైనా కక్ష తీర్చుకోవడానికి ఈ కోర్టు ప్రాంగణాలు అనేది ఎంచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సరి అయినటువంటి రక్షణ కానీ, వచ్చే వాళ్ళని ఏమంటారు అంటే ఫ్రిస్కింగ్, వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడం కానీ, అలాంటి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు ఇక్కడ అమర్చలేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. క్లయింటో కాదో ఎవరో తెలీదు. వెహికల్స్ కూడా అన్నోన్ వెహికల్స్ చాలా మటుకు రాత్రి వేళ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్లో ఉంటాయి. వీటన్నిటిని కూడా గతంలో జ్యుడిషియరీ దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణంతో పాటు కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరికి బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రావడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈ ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి పోలీసులు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నజరత్కు బాంబు బెదిరిస్తుందని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, హైదరాబాదు, సికింద్రాబాద్, ఈ 3 కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏదో ఒక అకతాయం చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి తెలియదు. ఎవరైతే చేసిరో వాళ్ళను కఠినంగా ఖండించాలని ఆ కాలు ఇచ్చేసి నేను సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను.